నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రాజెక్ట్ కే మీద రోజు రోజు అంచనాలు పెరిగిపోతున్నాయి. నిన్న తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, మనం చూసాం. ఇది ఫస్ట్ డేనే 500 కోట్లు వస్తుంది అని చాలామంది రకరకాల అంచనాలు పెంచేస్తున్నారు. మరి దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈ ప్రాజెక్ట్ కే మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ మందు ఆదిపురుషు ఇది డిజాస్టర్ అయిన తర్వాత ఇక మీదట ప్రభాస్ గారి కెరీర్ సలార్తోనూ ప్రాజెక్ట్ కేతోనే ముడిపడి ఉన్నాయి. సలార్ మనకు సెప్టెంబర్లో ఉంది, నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంక్రాంతికి ఉంది. ఈ రెండు సినిమాల మీద ఇప్పటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏంటి గొడవ అంతా? ప్రభాస్ గారి ఆదిపురుషు కొంచెం ప్రభాస్ ఫ్యాన్స్ని కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో యావత్ ప్రపంచాన్ని డిసప్పాయింట్ చేసింది. ఇంకోటి మనోభావాల విషయంలో కానీ అది ఈరోజు కూడా మనం చూసాం, సుప్రీంకోర్టులో కేసు దాకా వెళ్ళింది అది. సో అది లీగల్ అవంతా కూడా వేరే అంశం అయినప్పటికీ సినిమా ఫార్ములో అభిమానులకు కలెక్షన్ ఈ పరంగా మాత్రం మనం పరిధిలోకి చర్చించుకుంటే పక్కా ప్రభాస్ ఫ్యాన్స్కు డిసప్పాయింట్ అయినమాట వాస్తవం. కనెక్ట్ అవ్వలేదు, సినిమాకు కనెక్ట్ అవ్వలేదు. సో ఇక నెక్స్ట్ సినిమాలో ఇది సవరించుకోవాల్సిన బాధ్యత ప్రభాస్ గారి మీద పడింది. సో ప్రభాస్ సలార్ ఆల్రెడీ ఆల్మోస్ట్ సినిమా ఫినిష్ అయ్యే దశకు వచ్చింది కాబట్టి దాంట్లో ఇతనేమి అలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రత్యేకంగా మార్పులు చేసుకునేదే ఏముండదు. సో ప్రాజెక్ట్కే నెక్స్ట్ సినిమాలో సో అది ఇంకేంటంటే ప్రిపరేషన్, అంటే బౌండెడ్ స్క్రిప్ట్ అయి ఉండవచ్చు కాకపోవచ్చు, మనకు తెలియదు. షెడ్యూల్లో పూర్తిగా వెళ్ళలే కాబట్టి కావలసిన మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అశ్విన్ సో ప్రభాస్ గారు ఒక స్టాండర్డ్, ప్రభాస్ యొక్క క్రేజ్. నాగాశ్విన్ గారు చూస్తున్న మన సినిమాలన్నీ కూడా ఒక కళాఖండంగానే ఉండడం, కొరుకుతాడా లేదా అన్నట్టు డైరెక్టర్ అయినా ఈయన సినిమా చేస్తాడా, ఈయనెవరోలే ఆ షెడ్యూల్ సమయానికి పోయినా కూడా అలా అనిపిస్తే వాళ్ళ ఆవిడ ఇద్దరు అశ్విని దత్ అమ్మాయిలు మాత్రం గట్టి బాల్ గోడ వచ్చేలాగా ఉంటారు. వాళ్ళ వాయిస్ వేరు. చాలా చేయాల్సిన సినిమా, చెప్పాల్సిన సందేశం బ్లాక్ బాస్టర్గా తీస్తుంటాడు. సో ఈ సినిమా కూడా ప్రాజెక్ట్ కే కూడా అలాగే ఉంటుందని మనం భావించవచ్చు. సో ఆటోమేటిక్గా ఈ క్రేజ్ పెరుగుతున్నది. అంటే ఒకవైపు ప్రభాస్, ఒకవైపు నాగాశ్విన్, భారీ ప్రొడక్షన్ ఆఫీసు. దీంతో వీళ్ళు చేసినటువంటి అంటే క్యారెక్టర్స్ కోసం గతంలో మన ఈ మధ్య దీంట్లో కమల్ హాసన్ గారు నటించబోతున్నారు. ఒక వార్త, కమల్ హాసన్ గారు ప్రాజెక్ట్ కేలో ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అనౌన్స్ చేస్తున్నారు, ఇంకా షెడ్యూల్కి రాలేదు. అవునని అతను కూడా ఎక్కడ కూడా వెల్లడించలేదు. రీజన్ ఎందుకు ఇన్ని అంచనాలు అంటే ఓ పక్క కమల్ హాసన్, ఇంకో పక్క ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఫాదర్ క్యారెక్టర్ వస్తున్నాడని. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ కమల్ హాసన్కు ముందు రజనీకాంత్ గారిని కన్సల్ట్ అయినట్టు కూడా ఒక వార్త. కాకపోతే అమితాబ్ గారు, రజనీ గారు సేమ్ అట్లా ఉంటారు కొంచెం ఈయన. సో ఈ మొత్తం మీద ఈ కాంబినేషన్ రీత్యా చూసినా కూడా అది ఆల్రెడీ భారీ ప్రాజెక్ట్గా కూర్చుంది. ఒక క్యామియో ఆయనకి ఇచ్చినా కూడా ఇంకో లెవెల్లో ఉంటుందేమో. బ్రహ్మాండంగా చిన్న క్యామియో ఇచ్చినా సరే, చిన్నదైనా చాలా రజనీకాంత్ గారు ఎక్కడో కనిపించిన చాలా, అసలు ఆ పేరు, ఆ బాస్ మసాలా, అది వేరు స్టార్ అది. సో ఆ విధంగా అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూలో భరద్వాజ్ గారు చెప్పినట్టు కూడా అదే విషయం. గతంతో పోల్చుకుంటూ ఒక రోజుల్లో 30 కోట్ల సినిమా కలెక్షన్ అంటేనే ఆ రోజు పండుగ చేసుకున్నాం. అది ఎప్పుడు నథింగ్ అయిపోయింది. మన ఇండియన్ ఫిల్మ్స్ బాహుబలి కానీ నిన్న మన వచ్చినటువంటి ఏ సినిమా చూసుకున్నా కూడా, ఆర్ఆర్ లాంటి సినిమాలు తీసుకున్నా కూడా అంటే ఇండియా లెవెల్, వరల్డ్, పాన్ ఇండియా కాకుండా వరల్డ్ స్థాయిలో వెళ్ళడం, ఆస్కార్ స్థాయికి సినిమా కలెక్షన్లు కాదు అవార్డ్స్ రావడం. సో మొత్తం మీద మన ఇండియన్ సినిమా 30 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. దాటుతూ ఇది 10,000 కోట్లు, ఇంక 20,000 కోట్ల దశకు వెళ్తాదేమో అని ముందు. చిత్రం ఏంటంటే ప్రభాస్ సినిమా ఆదిపురుషు వివాదాలు వచ్చి అటర్ ఫ్లాప్ అయినా సరే 500 కోట్లు ఈజీగా తెచ్చి, ఈ ఫస్ట్ రోజు 140 కోట్లు అదే అంటున్నారు. ఈ 500 కోట్లు తెచ్చి ఈజీగా అంటే ఇప్పుడు అదే 140 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ ఆదిపురుషు. రేపు ఈ ప్రాజెక్ట్కి ఒకే రోజు 500 కోట్లు తెచ్చినా చిన్నప్పుడు అక్కర్లేదు, నష్టమేం లేదు. బట్ ప్రాజెక్ట్ కేకి ప్రాబ్లం ఏంటంటే సంక్రాంతి పోటీ ఆల్రెడీ ఉన్నాయి, సంక్రాంతి ఉన్నాయి ఆల్రెడీ, ఆ ఖాతాలు ఉన్నా కూడా ఏ సినిమా దమ్ము ఉంటే ఆ సినిమాదే లేస్తుంది. జనరల్గా సంక్రాంతి అనగా మనం బాగా గుర్తుకొచ్చి బాలకృష్ణ గారు అయితేంది, సూపర్ స్టార్ కృష్ణ గారు అయితేనేవి. సో కృష్ణ గారు ఎలాగూ లేరు, బాలకృష్ణ గారు ఎవరున్నా సరే దాంతోపాటు అంటే ఒక హిట్ అవుతుంది,
కొంచెం ఫీల్ గుడ్ సినిమాలు రెండో వారం మూడో వారం పికప్ అందుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. సో ఈ ప్రాజెక్టులో ప్రభాస్ గారు ఈ ఆదిపురుషు నుంచి జరుగుతున్నటువంటి వివాదాలకు కానీ కథాపరంగానే కథనాపరంగా కానీ కొంచెం బాహుబలి రేంజ్లో వెళితే అవన్నీ సలార్ చెరిపేస్తుంది. మధ్యలో సలార్ ఉంది కదా, సలార్ అంటే సాహు లాంటి సినిమాలు కూడా కొంచెం ఇబ్బంది పడినటువంటి చూస్తారు. టెక్నికల్గా వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు KGF 1, 2కి 1200 CR అయిన ఖాతా రేంజ్ 1200కి మించాలనే ఆలోచిస్తాడు. ఎవరైనా సినిమా మించాలని ఆలోచిస్తారు, అంతకు మించిన రికార్డ్ క్రాస్ అవ్వాలని చూస్తారు. కాకపోతే బాహుబలి మించాలని RRR తీస్తే అది 12 వరకే ఆగిపోయింది. బాహుబలి అది నెక్యూ ప్లేస్కి వెళ్ళింది, దాంతో పోటీ పెట్టుకోవడం అంటే కొంచెం కొండతో పోటీ పెట్టుకున్న తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే ఆ రేంజ్ రాకుండా సినిమా చూస్తే ఆడియన్స్ ముఖ్యంగా అభిమానులు చూసా మనకు తృప్తి, మళ్ళీ క్యారెక్టర్ చేశారు మన హీరో చెప్పుకునే రేంజ్లో ఉండాలి. కథాపరంగా కానీ ఇలాంటి కాంట్రవర్షన్స్ ఏమున్నా అవన్నీ సెకండరీ అవుతుంది. సినిమా చూస్తున్న సేపు ఆ 2.5 గంటలు అప్పుడైతే అభిమాని కనెక్ట్ అవుతాడో, ఎప్పుడైతే ఫీల్ గుడ్గా అవుతారో అప్పుడే సినిమా నిజమైన కలెక్షన్తో ముందుకు వస్తుంది. అలా కాకుండా ఇక సినిమా మా అభిమాని గారికి ఖచ్చితంగా మనం చూడాలని చెప్పి చూస్తుంటాం కదా, సినిమా ఫ్లాప్ అయిన అభిమానులు ఖచ్చితంగా చూస్తారు. 3 రోజులు 4 రోజులు 3 వారాలు 5 వారాలు నడుస్తూ ఉంటుంది. సో అందుకనే కదా పెద్ద స్టార్ల సినిమాలు ఎందుకు ప్రొడ్యూసర్ ముందరకు వస్తారంటే మినిమం గ్యారంటీ ఉంటుందని. సో మినిమం గ్యారంటీ దాటి ఎక్కువ రేటుకు అమ్ముకోవడం వల్ల కొనడం వల్ల సినిమా ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతారే కానీ మినిమం బిజినెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొత్త వాళ్ళకన్నా అందుకనే స్టార్ల కోసం వెంటబడుతుంటారు ప్రొడ్యూసర్లు. ఇది చూసుకొని వాళ్ళు హెవీ రేంజ్కి వెళ్ళిపోయి హెవీ బడ్జెట్కి వెళ్ళిపోయి అంటే సేల్ ఆఫ్ టు పర్చేజ్ రేట్ కన్నా ఎక్కువ రేటు పెట్టి ఎక్కువ కొనడం కానీ ఎగ్జిబిట్ చేయడం కానీ వల్లనే నష్టపోతుంటారు. కొన్ని భారీ చిత్రాల విషయంలో కొన్ని సందర్భాలు చూసాం. సో అలా కాకుండా మినిమం సినిమా అయితే బాగానే ఉంటుంది. సో ఇకపోతే ప్రాజెక్ట్ K గురించి సంక్రాంతి టైంలో మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, మరి దాంతోపాటు అదే మహేష్ బాబు గారి సినిమా, రామ్ చరణ్ తేజ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా థియేటర్లు ఇవ్వాలి కదా. ఇక్కడ సమస్యల్లో ప్రేక్షకుడు ఏ సినిమా చూస్తాడు. ప్రభాస్ సినిమా కాబట్టి ప్రభాస్ సినిమా, కాకపోతే మనకి థియేటర్లు పంచాలి కదా. ఇప్పుడు అదే ఇంత ఎక్స్పెక్ట్ చేసిన చిల్లర ఇంతే. అదే చెప్పబోతున్నాను. ప్రభాస్ సినిమా అయినా చూస్తారు, బాలకృష్ణ సినిమా అయినా చూస్తారు. ఆడియన్స్కి ఏ తారతమ్యం లేదు. అభిమానులు కొన్ని సంఘాలకే కొంచెం అన్న ఇంకొకటి ఎన్టీఆర్ అభిమాన సంఘాల వాళ్ళు ఎన్టీఆర్ సినిమా మాత్రం చూసి రామ్ చరణ్ సినిమా చూడాలనుకోవడానికి వీల్లేదు. ఆ సినిమాలు కూడా చూస్తారు. ఇప్పుడు మొన్న సంక్రాంతికి కూడా చిరు అభిమానులందరూ కూడా వీరసింహారెడ్డి చూసారు, అన్ని అభిమానులందరూ వాళ్ళ వీరే చూస్తారు. ఇవో కంపల్సరీ చూస్తారు. మొదటి షో చూస్తారు కాకపోతే అభిమాని కాబట్టి. సో ఇక్కడ ఆడియన్స్కి ప్రేక్షకులకి ఎలాంటి భేదం లేదు. కానీ థియేటర్లు ఇచ్చేటప్పుడు ఎగ్జిబిటింగ్ ప్లేస్ అయితే ఉన్నాయో అవి దురదృష్టవశాత్తు కొంతమంది చేతిలోకి వెళ్ళిపోవడం, ఇంకొకటి కాలక్రమేణా థియేటర్ల సంఖ్య తగ్గిపోతూ ఉండడం. ఇప్పుడు అంటే మీరు అన్న నలుగురు ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు తెర మీదకి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేసారు. మైత్రి కూడా డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చింది, పీపుల్స్ మీడియా కానీ ఎగ్జిబిటింగ్ థియేటర్లో వాళ్ళ చేతిలో ఆఫ్ కోర్స్. బట్ సో థియేటర్ వచ్చి లిమిటెడ్. అప్పుడు 3 ఉంటే ఇప్పుడు 5 ఉండొచ్చు, 5 ఉంటే 6 ఉండొచ్చు. కానీ ఇంట్లో కూడా ఆ లిమిటెడ్ ప్లేస్లు వ్యక్తులు అయిపోయాయి. అంటే థియేటర్ కూడా చాలా డెడ్ అయిపోయారు. చాలా థియేటర్లు కూడా షాపింగ్ మాల్ గాను ఇంకో ఇండస్ట్రీలుగా మారిపోయిన దశలు చాలా ఉన్నాయి. ఒకనాడు చెప్పుకునేటువంటి థియేటర్లు ఈ రోజు లేవు. మహేశ్వరి ప్రవేశాలు అట్లా తీసుకున్నా, థియేటర్ పెద్ద పెద్ద థియేటర్ ఇంతెందుకు ఆర్టీసీ క్రాస్లో శాంతి ఉందా? శాంతి కూడా లేదు ఇప్పుడు, లేదు కదా. నారాయణ కూడా శాంతి రన్ అవ్వట్లేదు. లాంటి సినిమాలు థియేటర్ చాలా ఇప్పుడు బోసిపోతుంది. ఒకనాడు 1990 2001 వరకు చూసినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఒక రకం, ఇప్పుడు ఆ థియేటర్ లేవు. ఆ ఓడియన్ థియేటర్ షాపింగ్ కాంప్లెక్స్లు మారినాయి. సో వచ్చి టోటల్ ఇక్కడ 60% అసలు పేరు విని ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అవుతుంది, మల్టీప్లెక్స్ అవుతుంది అంటున్నారు. దాంట్లో మనకు తెలియదు. సుదర్శను, దేవి, సో ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయి. సంజయ్ లేదనుకుంటా. సంజయ్ ఉంది, 35 ఏదో ఒకటి లేదు. మేబీ సంజయ్లోనే ఏదన్నా ఒక తోక కత్తిరించు అయితే 35 ఏదైతేనేమి 60% థియేటర్లు తగ్గిపోయాయి. సో ఉన్న 40% కూడా కొందరి చేతిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ప్రొడక్షన్లో ఉన్నారు. ఇక్కడ సప్తగిరి లేదు కదా. సప్తగిరి కూడా డెడ్ అయి ఉండొచ్చు. మయూరి అయిపోయింది. ఇవన్నీ కూడా థియేటర్లో రకరకాల లేదా మయూరి ఉంది. వాళ్ళు వీళ్ళు కొత్తగా తీసుకుని ఏషియన్ గ్రూప్ వాళ్ళు ఎవరు తీసుకుని అట్లా కొంచెం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ థియేటర్లు ఓనర్ గ్రూప్లో ఎవరు కంబద్దాస్తాలు అయితే ఉన్నాయో వాళ్ళ ప్రొడక్షన్లో కూడా ఉన్నారు. అంటే వాళ్ళ సినిమాలు ఉన్నాయి, వాళ్ళ హీరోల సినిమాలు ఉన్నాయి. వాళ్ళని కాదని బయటకు రావాలి. సో ఈ యుద్ధంలో ఈ పోటీలో
సంక్రాంతికి అందరూ ముందుకు వస్తున్నారు. సరే ముందస్తు ప్లాన్ చేసుకోవడం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క షేరింగ్ ఎలా ఉందో చూసుకొని రిలీజ్ చేస్తారు. ఏ సినిమా రిలీజ్ చేసినా ప్రేక్షకుడికి మాత్రం సమానంగా బాగున్న సినిమా మాత్రమే చూస్తారు. అభిమానులు మాత్రం మొదటి రోజు మొదటి ఆట మాత్రమే చూస్తారు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.